గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి గడువు నేటితో ముగియనుంది. టీఆర్ఎస్ 38వ డివిజన్ అభ్యర్థి కేసీ రెడ్డి మాధవి తన ప్రచారంలో భాగంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవికి 38వ డివిజన్ ఓటర్ల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. మాధవి గెలుపుతో డివిజన్తో పాటు నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ స్పీకర్ అన్నారు. ఇంటింటి ప్రచారం చేసి మన ఎమ్మెల్యే గారి పనితీరు కానీ ప్రభుత్వం కానీ అన్నీ మన దగ్గరే ఉన్నాయి. మనం ప్రణాళిక ప్రకారంగా మనం ముందుకు పోవచ్చు అని చెప్తూ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. మేము మీ వెంటే అంటూ నడుస్తున్నారు. అందరూ కూడా మీకు గులాబీ పీఠం, మేయర్ పీఠం గులాబీ జెండా ఎగరవేస్తారు పొండి అని భరోసానిస్తూ ముందుకు కదులుతున్నాం. ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ఒక తీర్మానం చేసి మరి మాధవి గారిని గెలిపిస్తామని చెప్పడం వల్ల వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ ఉద్దేశం కొందైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో మన భవిష్యత్ తరాలకు ఒక మంచి తెలంగాణ అందించాలి, భవిష్యత్ తరాలకు బంగారు తెలంగాణ అందించాలని చెప్పేసి ఏ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దాంట్లో ఉన్న సమస్యలన్నింటికి కూడా శాశ్వత పరిష్కారం దిశ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. తప్పకుండా కాలనీ వాసుల ఈ వరంగల్ జిల్లా ప్రజల పట్టణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాం. ఎదిగిన కొద్దీ ఒదిగి పనిచేస్తాం. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చివరి రోజు 52వ డివిజన్ బీజేపీ అభ్యర్థి పారిజాత విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆమెకు స్థానిక మహిళలు బ్రహ్మరథం పట్టారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని పారిజాత ఓటర్లను కోరారు. స్థానికులకు ఓట్లేసి గెలిపియాలి, వేరే వాళ్ళకి వేస్తే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, మేము ఇక్కడ ఉన్న వాళ్ళను గెలిపించుకుంటాము, మా దగ్గర ఉన్న వాళ్ళకు ఓటేసి మేము గెలిపించుకుంటాము బీజేపీకి. కేంద్రం నుండి కొన్ని నిధులు రిలీజ్ అయినాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రతి డివిజన్కు 500 ఇండ్లు ఇప్పిస్తానని అన్నారు. నల్లాలు లేని వాళ్లకు నల్లాలు. మా డివిజన్ ప్రజలకు నన్ను గెలిపిస్తే సీసీ కెమెరాలు పెట్టిస్తామని అంటున్నారు. అందుబాటులో మోరీలు కూడా క్లీన్గా ఉండని చెట్టట్టుగా దోమల బెడద నుండి కాపాడుతానన్న పారిజాత పుష్పాన్ని గెలిపించిన ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతే ఈ డివిజన్ను ఆదర్శవంతమైన డివిజన్ను తీర్చిదిద్దాలని నమ్మకం ఉన్నది. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ రోజున ఇప్పుడు నేను కిషన్ రెడ్డి వచ్చిన కాంచి కూడా మాకు చాలా రెస్పాన్స్ గెలుస్తానన్న నమ్మకం ఉన్నది. ఈ డివిజన్ మాత్రం ఖచ్చితంగా 9వ తారీఖు నాడు రిజల్ట్లో ఫస్ట్ రిజల్ట్ మాదే ఉంటుంది. ఖచ్చితంగా గెలిచి చూపెడతామని నమ్మకంగా చెప్తున్నా. ప్రజలు కూడా అట్లాంటి నమ్మకం